నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినట్టు ముఖ్యాంశాలు ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధికి ఎదురు లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారన్న ఎంపీ కేశవన్ చిన్ని కులమతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం స్పష్టం. ప్రజాస్వామ్యాన్ని కూటమి నేతలు భ్రష్టు పట్టిస్తున్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార బలంతో ర్యాంకింగ్ చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారని ధ్వజం. కూటమి పాలనలో సంక్షేమానికి సాటి లేదని అభివృద్ధికి ఎదురు లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94% స్ట్రైక్ రేట్ తో కూటమిని ప్రజలు దీవించారని పేర్కొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతుందన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసిన సంక్షేమ పాలనకు కొత్త రూపు ఇచ్చామని వివరించారు. నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం పరిశీలించారు. స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. సీఎం చంద్రబాబు వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో వివిధ శాఖల శకటాల ప్రదర్శన, పెరేడ్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, గత 5 ఏళ్లు అప్పులు తప్పులు జరిగాయన్నారు. పోలవరం, అమరావతి ఆగిపోయాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. తమ ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతుందన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేసి సంక్షేమ పాలనకు కొత్త రూపు ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అందరికీ నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగపూరితమైన పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దేశంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం అని తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ భవన్ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా త్రివిధ దళాలు శత్రు దేశమైన పాకిస్తాన్ పై 3 రోజుల్లో ఘన విజయం సాధించి ప్రపంచానికి భారతదేశ సత్తా చాటారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడుకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితోని కేంద్ర రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. భారతదేశం స్వాతంత్రం దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో మహనీయులు స్వాతంత్రం సిద్ధించడానికి ఎందరో మహనీయులు త్యాగ ఫలమే ఇవాళ భారతదేశానికి వచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుకుంటా ప్రజలందరూ వాడవాడలా జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని కుల మతాలు ఉన్నా కూడా భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిరూపించే విధంగా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తమ ఒక పండగ జరుపుకునే రోజు ఇవాళ. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధు ద్వారా కూడా ఇవాళ భారత త్రివిధ దళాలు శత్రు దేశమైన పాకిస్తాన్పై ఘన విజయం 3 రోజుల్లోనే ఘన విజయం సాధించి భారత్ యొక్క సత్తాని ప్రపంచానికి చాటారు. ఇటువంటి ఎంతోమంది సైనికుల దేశభక్తుల యొక్క త్యాగఫలం ఇటువంటి స్వతంత్రం. ఇటువంటి ఈ ఫలాలను మనం అందరం అనుభవిస్తున్న అటువంటి త్యాగదనులు మరొక్కసారి గుర్తు చేసుకుంటా అందరికీ దేశం మొత్తానికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, ఎందుకంటే ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ సత్తా తెలిసింది. అంతేకాకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా మహిళలకు కూడా ఉచిత బస్సు కానుక ఇవ్వబోతున్నారు. ఆ ఉచిత బస్సును వినియోగించి మహిళలందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకొని చక్కగా వారి కుటుంబాల్లో మంచి భవిష్యత్తుగా వాళ్ళ పిల్లలు ఉండే విధంగా వారు కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ ఉచిత బస్సు ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగ ఫలితాన్ని నేడు మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. వారి ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సూచించారు. బురదలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఓట్లను దండుకుని ర్యాంకింగ్ చేసి గెలుస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువ లేకుండా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడన్నారు. పోలీసులతో సొంత పార్టీ నేతలతో ఓటు వేయడానికి వచ్చే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎన్నికలు జరిగితే ఎంతో పకడ్బందీగా వాటిని నిర్వహించామని, మేము కూడా అలాగే చేయాలనుకుంటే 1 సైడ్ గా అక్కడ ఉండేదన్నారు. నిజంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిని చూపించి ప్రజల దగ్గరకు వెళ్లాలి కానీ రౌడీజం చేయడం ఏంటన్నారు. ఎన్నికల కమిషనర్ ని ఎన్నోసార్లు కలిసి ఎన్నికలు సజావుగా జరిపించాలని కోరామని, అయినా ఉపయోగం లేదన్నారు. డీఐజీ కలెక్టర్ ముందే వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లు వేశారన్నారు. పులివెందుల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రజలు చూశారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు క్షమించరని చెప్పారు. నమస్కారం. ముందుగా భారతదేశ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాలు ఆ రోజు తెల్ల దొరలతో పోరాడి ఎంతోమంది మహనీయులు ప్రాణ త్యాగం చేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో బాధగా ఎంతోమంది మహనీయులు స్వాతంత్రం కోసం ప్రాణం విడిచిన ఎంతోమంది మహనీయులు సాక్షిగా
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా దౌర్జన్యంగా రౌడీలతో సామాన్యులు ఏదైతే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని అనుకుంటారో ఆ ఓటు హక్కును కూడా దొంగతనం చేసే విధంగా భయపెట్టి రిగ్గింగ్ చేసే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 79 సంవత్సరాల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా వాళ్ళు కానివ్వండి, ఏదో పులివెందల్లో అదేవిధంగా ఒంటిమిట్లో ఒక జెడ్పీటీసీ స్థానం గెలవగానే ఏదో గొప్పగా ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వే పోలీసులు కవాతు నిర్వహించి గౌరవ వందనాన్ని సమర్పించారు. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియంలో జరిగిన వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జీఆర్పీ పోలీసులు కవాత్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించగా అనంతరం ఆయన ప్రత్యేక వాహనంపై స్టేడియం ప్రాంగణంలో కలియ తిరిగి పరిశీలించారు. రైల్వే శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులు సిబ్బందికి డీఆర్ఎం సేవా పత్రాల పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 78 ఏళ్లు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగు పెడుతున్న స్వాతంత్ర భారతావని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. On the occasion of 79th Independence Day, I greet all our citizens and all our railwaymen a very happy Independence Day. Vijayawada division has been a very important cog in the working of Indian Railways and has contributed significantly to the rise in the loading and addressal of the passenger grievances and provision of passenger amenities for Indian Railways. Then this year we are commissioning shortly. We will shortly be commissioning 4 Amrit Bharat stations, which will be inaugurated by PM Narendra Modi ji very soon. Apart from that, a number of infrastructure improvement works like automatic block signaling, tripling of Vijayawada-Gudur section are underway, and it will result in improved operational efficiency of Indian Railways as a whole. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారందరికీ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వై షర్మిలారెడ్డి వెల్లడించారు. నాడు బ్రిటిషర్ల చేతిలో దేశం బందీ అయితే నేడు మోడీ చేతిలో బందీ అయిందని, మోడీ చెర నుండి దేశాన్ని విడిపించేందుకు మరొక స్వాతంత్ర ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నయా భారత్ కాదు, మోడీ చేతిలో దగాపడ్డ దగా భారత్ అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ కూటమి 2 పార్టీలు తాలిబాన్లతో సమానమని వ్యాఖ్యానించారు.
ఆంధ్రరత్న భవన్లో జాతీయ పతాకాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మంది త్యాగఫలమన్నారు. ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తున్నామన్నారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్రని, ఈ దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒక్కటే సిద్ధాంతమన్నారు. నేడు దేశం మోడీ చేతిలో బందీ అయ్యిందని, నయా భారత్ కాదు, మోడీ చేతిలో దగా భారత్ అన్నారు. మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించే మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సి అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్నారు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతోమంది మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది పోరాటాలు చేస్తే, ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి మీ అందరి సమక్షంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంది, ఉంటుంది. ఎంతటికైనా, ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది. స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జోసం చెప్పారు. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కూటమిని గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అనువుకాని హామీలతో అధికారం చేజిక్కించుకుందన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరించిందన్నారు. ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకోవడానికి పోలీసులు కాళ్లు పట్టుకునే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఉన్న సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మా కార్యాలయంలో జెండా ఆవిష్కరించుకోవడం, అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, పార్టీ నాయకులు, అభిమానులు అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ పేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రికెట్లో ఐపీఎల్ ఏ విధంగా విజయవంతమైందో రాష్ట్ర స్థాయిలో జరిగే ఇలాంటి లీగ్లు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను వెలికితీస్తున్నారని చెప్పారు. భారతదేశంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చెందుతున్నాయని పార్లమెంట్ లో స్పోర్ట్స్ బిల్ పాస్ అయిందన్నారు. ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం తనకు దక్కటం గర్వకారణంగా ఉందన్నారు. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ తీసుకొచ్చారని, క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ట్రిబ్యునల్ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ సిటీ రూపుదిద్దుకుందని, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో స్టేడియంలు అభివృద్ధి చేసి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2030లో ఒలింపిక్స్ లో నేషనల్ బిడ్స్ కు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కబడ్డీ అనేది ఎంతో పాపులర్ గేమ్ అని, రానున్న కాలంలో క్రికెట్ కన్నా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీజన్ లో 8 టీంలు వచ్చాయని, 25 లోపు 4 టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ టీమ్స్ తో పాటు పోటీలు ఉంటాయని వెల్లడించారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని, తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మన్ననలు పొంది ఏ విధంగా క్రికెట్లో ఐపీఎల్ సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే ఏపీఎల్, ఇటువంటి లీగులు, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లు, ఇటువంటి లీగులన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం చూస్తే క్రీడలకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇండియాలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న యువ క్రీడాకారులందరూ ప్రతిభ బయటకు వస్తుంది. ముఖ్యంగా మోకాలు ఎక్కువ ఇంజూర్ అవుతూ ఉంటుంది, కొంతమందికి భుజం దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపీ ప్రాపర్గా చేసుకొని మరలా ఆటలాడే విధంగా చేయగలుగుతున్నాము. ముఖ్యంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరొకటి ముఖ్య విషయం ఏంటంటే ఆటలు ఆడే ముందే ఇంజురీ ప్రివెన్షన్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. వాటిల్లో ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే చిన్న చిన్న గాయాలతో వీళ్ళు అన్ఫిట్ అయిపోయి ఆటకు దూరం అవ్వకుండా ఉంటారు. యువ క్రీడ అని కొత్తగా మీరు ముందే ప్రో కబడ్డీ అని చూసుంటారు. దానికి ముందు స్టెప్ యువ క్రీడ. ఇది ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇంతవరకు కూడా ఎవరు జరపలేకపోయాం. అది ఒక్క శ్రీకాంత్ వల్లనే సాధ్యమైంది ఇప్పటికీ. అయితే కబడ్డీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గేమే, చెడుగుడు దగ్గర నుంచి. ఏ గేమ్ అన్నా కొద్దిగా కాసేపు చూస్తే అర్థమవుతుంది, కానీ కబడ్డీ మాత్రం ఇలా చూడగానే అందరికీ ఇది కబడ్డీ అని తెలిసిపోద్ది. అంత పాపులర్ గేమ్. సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ హితం కోసం పనిచేస్తామని లార్జ్ బరోస్ రేంజ్ నెంబర్ 87 మాస్టర్ బాయన బాబ్జీ తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. నేటి తరం సమరయోధుల త్యాగాలను తెలుసుకుని వారి బాటలో దేశహితం కోసం ముందంజ వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పూర్ణానందపేటలోని ఫ్రీమేసన్స్ హాల్లో లార్డ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 ఆధ్వర్యంలో భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నెంబర్ 331 లార్డ్ కనకదుర్గ, నెంబర్ 466 లార్డ్ అమరావతి, నెంబర్ 201 లార్డ్ కర్నల్ చౌదరి తదితర క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. తొలుత లార్డ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 వర్చువల్ మాస్టర్ బాయన బాబ్జీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పలువురు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమాజ హితం కోసం చేసే సేవా కార్యక్రమాల్లో తమ క్లబ్ అందరికంటే ముందంజలో ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగతనులను ఎప్పటికీ భారతీయులు మర్చిపోరన్నారు. ఎందరో త్యాగాల వల్ల పొందిన స్వాతంత్రాన్ని ఘనంగా నిర్వహించుకొని ఆ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలని, స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. లార్డ్ భరోస్ రేంజ్ నెంబర్ 87 భారతదేశ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలో ఫ్రీమేసన్స్ హాల్లో దేశభక్తి మరియు సోదరభావంతో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండాను ఎగరవేయడం మరియు జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత దేశ స్వతంత్ర సమరయోధులు నివాళులు అర్పించడం మరియు ఐక్యత, సేవ మరియు సోదరభావం యొక్క విలువలను హైలైట్ చేస్తూ నా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ఆదర్శాల పట్ల మెసానిక్ నిబద్ధత సభ్యులను గుర్తు చేసుకుంటూ ఉత్సవంగా పాల్గొంది. జై హింద్. దేశమంతా 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇన్నాళ్ళకి ఈ 79 సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు, అలాగే గాంధీ గారి నాయకత్వంలో మన పూర్వీకులు చేసిన పోరాటాలని స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఆనాడు ఎలా ఉద్యమాలు చేశారో స్వాతంత్రం కోసం కులమత భేదాలు లేకుండా ఏ విధంగా పోరాటాలు చేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా దేశ అభ్యున్నతికి, దేశ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాల్సిన సందర్భం ఇది. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి, బాయన్ బాబ్జీ గారికి, కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లార్డ్ భరోస్ నెంబర్ 87. I wish a very happy Independence Day to all the fellow Freemasons and all the citizens of India. Jai Hind. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి 79వ స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ లార్డ్ కనకదుర్గ తరపున మాస్టర్గా ఉంటూ నేను మా మిత్రులు మిగతా లాడ్జ్ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడానికి, వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీకి ఈరోజు ఇంత గౌరవం దక్కడానికి ప్రపంచవ్యాప్తంగా మన పూర్వీకులు చేసిన మన గాంధీ మహాత్మా దగ్గర నుంచి అందరూ ఎవరైనా కానీ స్వతంత్రం గురించి పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. లార్డ్ అమరావతి 466 తరపున ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశం మాకు వచ్చినందుకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం. అభివృద్ధి చెందిన టెక్నాలజికల్ డెవలప్మెంటే కానివ్వండి, జాతీయ స్థాయిలో ఉన్న గవర్నమెంట్లు అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే కానివ్వండి, అన్ని రకాలుగా మనం అభివృద్ధి ఖచ్చితంగా సాధించలేదు అని అనుకోవటం కుదరదు. ఈ అభివృద్ధి ఇంకా ముందు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున 4 లాడ్జ్లు అంటే లార్డ్ భరోస్ రేంజ్, లార్డ్ కనకదుర్గ, లార్డ్ అమరావతి, లార్డ్ కర్నల్ చౌదరి ఈ 4 లాడ్జ్ల తరఫున ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ. First of all, I'm proud to be an Indian. Then only I'm a member of this prestigious institution called Freemasons. My name is Worship Brother Musti Ramesh. I live in Chennai. My mother tongue is Telugu. I just came to attend a marriage function in Vijayawada, and I'm very lucky
and privileged to be amidst the members of Vijayawada, members of Freemasons in Vijayawada, and I find the brethren here very pleasing, pleasant and helping. I am in a way lucky to be a part of the celebrations of the 79th Independence Day celebrations at Vijayawada, and I wish every Indian and every Freemason a very happy Independence Day. Thank you. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిపిఐ 36వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఐనాక్ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, వీరభద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు ఊడిగం చేయటం ఆపి కార్మికులకు అండగా నిలవాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి కార్మికులను బానిసలుగానే చూస్తున్నారన్నారు. ఉన్నవారు రోజు రోజుకి ధనికలవుతున్నారు, లేనివారు నానాటికి పేదలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య భారతి, మందడి సామ్రాజ్యం, జై భాస్కర్, మందడి రామకృష్ణ, జి కుమార్, గజ్జల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుర్రం జమలయ్య, మౌలి, సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. నగర ప్రజలకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గడిచిన 78 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశ చరిత్రలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాం. అనేక రంగాల్లో ముందుకు పోతూ ఉన్నటువంటి తరుణంలో ఈ రోజున దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా సాధించుకోగలిగాం. అదే సందర్భంలో చదువుకున్నటువంటి వారి శాతం మెరుగుదల అయినప్పటికీ కూడా నేటికి చదువుకోలేనటువంటి వారి పర్సెంటేజ్ సగానికి పైగా ఉండటం అనేటటువంటిది ఉన్నది. అదే పద్ధతిలో చదువుకున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్యతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, ఉన్నవారు మరింత ముందుకు పోతూ ఉన్నారు, లేనివారు కనీసం మరి నిరుపేదలుగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో రాబోయేటటువంటి కాలంలో మన 79వ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితోటి మన పాలకులు మరింత దేశ సంపదని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఆ వైపుగా చేయాలి. గతంలో బ్రిటిష్ వారు దోచుకుపోతూ ఉంటే పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు మనం సాధించుకున్నటువంటి స్వేచ్ఛని ఈ రోజున నీరుగార్చేటటువంటి పద్ధతిలో ఈరోజు దేశవ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన కార్మికుల్ని అణిచివేసే ధోరణిలో ఉంది. అలాగే వారికి ఇచ్చిన ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, అదేవిధంగా మీరు కార్పొరేట్ శక్తులు కాదు కార్మికులకు అండగా ఉండాలని, ఇవి ఇంతకీ 78 అయినా ఇంకా కార్మికులని మీరు బానిసగానే చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్మస్, హిందువులకు సంక్రాంతి వంటి పండుగలు ఉన్నాయి. కానీ స్వాతంత్ర దినోత్సవం అందరం కలిసి జరుపుకునే ఏకైక పండుగ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అయోధ్య నగర్ రాఘవేంద్ర దేవాలయం వద్ద నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సూరవరపు నాగరాజు, వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు ఎలమంద మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. తమ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావటం ఆనందంగా ఉందన్నారు.
ఈరోజు మా కమ్యూనిటీ హాల్ దగ్గర రాఘవేంద్ర థియేటర్ ఎదురుగుండా కమ్యూనిటీ హాల్ దగ్గర జెండా వందనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి జెండా ఎగరేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా అండదండలతో మా నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దేవస్థానాల్లో ప్రతి దేవస్థానంలో కూడా మా బోర్డు నెంబర్ ఒకళ్ళని ప్రకటించడం జరిగింది. కానీ ఇంకో విషయంగా అందరూ నాయి బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా అండదండలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి మేము నాయి బ్రాహ్మణులందరూ అండదండలుగా ఉంటాం. రాష్ట్ర వాద్య కళాకారుల సంఘం నాయి బ్రాహ్మణ వాద్య వృత్తి కళాకారుల శిక్షణా కేంద్రం అధ్యక్షుడిని. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శిక్షణా కేంద్రానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఈ రోజున వచ్చి మా శిక్షణా కేంద్రంలో జెండా ఎగరేయటం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర డైరెక్టర్ సూరవరపు నాగరాజు గారు మా వాళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొని ఈ జెండా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది వచ్చిందే తప్ప కొంతమందికి అందుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకందరికి కూడా ఆ ఫలాలు అందాలని అనే ఒక ఉద్దేశంతో ఈ జెండా కార్యక్రమం పెట్టడం, ఆ ఎమ్మెల్యే గారు మాకు అండగా వచ్చి ఆ జెండా ఎగరేసి మీకు ఎందుకు నేను చేస్తానని అంటాం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీడియా వారికి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 92 సంవత్సరాల వయసు కలిగినటువంటి సాంబశివరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించుకొని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేసే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. యువత స్వాతంత్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు, సెక్రటరీ నవీన్, ఇప్పిలి మోహన్, బి మహేష్, డి నాగబాబు, వినయ్, దుర్గారావు, ఆంజనేయులు, ఆర్పీఎఫ్ శ్రీనివాస్, బాబురావు, జి మూర్తి, రమేష్, పి శంకర్, సునీల్, సుబ్బారావు, సూర్యనారాయణ, కొండ వీరభద్రరావు, కె సాంబశివరావు, బోను నాగబాబు, త్రిమూర్తి రాజు, బి సాంబశివరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున భారతీయులందరికీ కూడా పండగ లాంటిది. స్వతంత్ర దినోత్సవం అనేది నిజంగా మరుపురాని ఘట్టం. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు మనపై చేసినటువంటి దౌర్జన్యం, దుర్మార్గం అంతా ఇంత కాదు. వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని మన పూర్వీకులు, మన స్వతంత్ర సమరయోధులందరి యొక్క త్యాగఫలం వల్ల ఆ రోజున్నటువంటి అహింసవాదులు, మితవాదులు, మన గాంధీ గారు అయితేనేమిటి, భగత్ సింగ్ గారు అయితేనేమిటి, మన ఆంధ్రుల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమిటి, అలా పేరున ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుడికి మేము పాదావందనం తెలియజేసుకుంటూ ఈ రోజున మా 32వ డివిజన్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా 92 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా డివిజన్ స్వతంత్ర సమరయోధుడైనటువంటి సాంబశివరావు గారి చేతుల మీదుగా ఈ రోజున జెండా ఆవిష్కరణ చేసుకొని అందరం కూడా చాలా సంతోషంగా ఈ వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మహిళలందరికీ పెద్దపీట వేసే విధంగా స్వాతంత్రోత్సవం సందర్భంగా మహిళలందరికీ స్వతంత్రం కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు, ఫ్రీ బస్సు అనేది ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 32వ డివిజన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే 92 సంవత్సరాలు మన సాంబశివరావు గారు ఈరోజు ఇక్కడ వారి ద్వారా జెండా వందనం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం మా స్వాతంత్రం రావడానికి ఎంతమంది, ఎన్ని లక్షల మంది వారు అమరులయ్యారో వాళ్ళందరి త్యాగ ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటువంటి స్వేచ్ఛా వాతావరణంలో మరింతగా మనం దేశం అభివృద్ధి చెందాలని, అలాగే మన రాష్ట్రం కూడా మరింతగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని, అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 35వ డివిజన్ పెజ్జోనిపేట ఆర్సీఎం స్కూల్ దామోదర్ సంజీవయ్య విగ్రహం, ఇందిరాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల సురేష్ సంజీవయ్య విగ్రహం వద్ద పతాకావిష్కరణ చేశారు. అలాగే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కనపర్తి సుజాత దాసి చిన్ని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కోపిల సుధాకర్, మెడమలిమి ధైర్యానంద్, పాటిబండ్ల బాల, బొందలపాటి సత్యవతి, బెనర్జీ, అశోక్ బాబు, సుధీర్, జోజీ, నవీన్ పాల్గొన్నారు. పెజ్జోనిపేట స్థానికులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మన 35వ శానిటరీ డివిజన్లో దామోదర సంజీవయ్య ఆర్సెం స్కూల్ వద్ద దామోదర సంజీవయ్య విగ్రహం వద్ద 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పెద్దలతో మరియు స్థానిక మహిళలు అన్ని సంఘస్థులతో కూడా కలిసి చాలా ఘనంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంచిగా జరిగింది. అలాగే మన పెద్దలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. కేక్ కటింగ్ చేసి స్వీట్లు కూడా అందరూ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా పేటలో ఉన్నటువంటి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం దామోదర సంజీవయ్య సేవాదళం మరియు ప్రియదర్శిని ఇందిరాగాంధీ సేవాదళం, అంబేద్కర్ యువజన సేవా సంస్థ తరఫున కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముఖ్యంగా అటెండ్ అయ్యి చేసినందుకు వారందరూ కూడా మేము ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన ఆర్సీఎం స్కూల్ నందు అంబేద్కర్ సంజీవయ్య సేవాదళం సభ్యులు, అలాగే మరి ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మన ప్రియదర్శిని ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర కూడా స్థానికులు అందరూ కలిసి పెద్దలు, పిన్నలు, చిన్నలు, సోదరులు అందరూ మరి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పి మరి చక్కగా కేక్ కటింగ్ చేసాము. అలాగే స్వీట్స్ పంచాము. అందరూ పాల్గొన్నారు. ఈ విధంగానే ప్రతిసారి చిన్నలు, పెద్దలు అందరూ మాకు తాతలు తరతరాల నుంచి, తండ్రులు తరతరాల నుంచి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. మన తర్వాత మన బిడ్డలు చేసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ఎంతోమంది పెద్దవాళ్ళు, చాలామంది అంటే పేర్లు చెప్తే ఒకరు చెప్పలేము, కానీ అందరూ పెద్దవాళ్ళు పాల్గొన్నారు. పిల్లలు, యూత్ పిల్లలు అందరూ సంతోషంగా పాల్గొని చాలా ఘనంగా మా పెజ్జోనిపేట 35వ డివిజన్ నందు మేము చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము. లక్షలాది మంది త్యాగఫలంతో స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలో నేడు దేశం సైనిక శక్తిలో 4వ అతిపెద్ద శక్తిగా అవతరించిందని, ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో 3వ స్థానంలో మన దేశం ఉందని స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా దేశం, రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమం అనంతరం జాతీయ పతాకాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ లక్షలాది మంది త్యాగ ఫలంతో మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్రం కోసం బలిదానం చేసిన వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పింగళి వెంకయ్య వంటి వారు జాతీయ జెండా రూపకల్పనకు ఎంతో కృషి చేశారని, మన దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్లకు వెళ్లి వారిని గౌరవించే కార్యక్రమానికి మోడీ శ్రీకారం చుట్టారన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రధాని మోడీ దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. నాడు మత ప్రాతిపదికన దేశం విడిపోవటం బాధాకరమన్నారు. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని
బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పామన్నారు. సింధూర్ ఆపరేషన్ తర్వాత 4వ అతిపెద్ద సైనిక శక్తిగా మన దేశం అవతరించిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో కూడా ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకున్నామన్నారు. అందరూ కలిసి ఐక్యంగా దేశం రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. స్వతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవం అంటే ఒక సంకల్ప దినం. 140 కోట్ల మంది భారతీయులు ఒక కొత్త సంకల్పం ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు తీసుకునే విధంగా, ఏదైతే లక్షలాది మంది యొక్క రక్త పుటేరులు బలిదానాలు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలైన అమరులైన అనేక స్వతంత్ర సేనానులు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ స్వతంత్రం చాలా విలువైనది, చాలా ఖరీదైనది. భారతీయ జనతా పార్టీ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఏ రూపంలో చేసుకోవాలనుకుంటుందో అది స్పష్టంగా దేశం ముందు మనం పెట్టడం జరిగింది. ఆగస్టు 14న ఈ దేశంలో జరిగిన ఏదైతే నరమేధం ఉందో 24 గంటల పాటు దేశంలో మతం పేరు మీద ఏదైతే 1947లో జరిగిన ఆ యొక్క హింసాత్మక ఘటనలు, లక్షలాది మంది యొక్క ప్రాణత్యాగం, దాంతోపాటు సుమారు 1,50,00,000 మంది నిరాశ్రయులైన ఈ దేశం స్వతంత్రం అంత సులువుగా రాలేదు. మన స్వతంత్రం ఎగురుతున్న త్రివర్ణ పతాకంలాగా ఆ ఎగురుతున్న శాంతి కపోతం కారణంగా రాలేదు. అనేక మంది బలిదానాలు, వాళ్ళ యొక్క జీవితాలు త్యాగం చేయడం కారణంగానే వచ్చింది. తేరా వైభవ్ సదా రహే మా హమ్ దించా రహే నా రహే. ఓ తల్లి, నీ వైభవం ఎప్పుడు ఉండాలి, నేను బ్రతుకున్నా లేకపోయినా అనుకునే అనేక మంది స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం కాబట్టారు. వాళ్ళ యొక్క త్యాగ నిరతి కారణంగానే మనం ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళని స్మరించుకోవాలి. అనేక మంది జీవితంలో వాళ్ళ యొక్క పేరు కోసం కాకుండా దేశం కోసం అన్ని రకాలుగా త్యాగం చేసి ఆ విధంగా అసూలైన అనేక మంది మన దగ్గరున్న మన పింగళి వెంకన్న గారు ఈ యొక్క జెండా కోసం, ఆ జెండా రచన కోసం మొత్తం తన జీవితాన్ని అర్పించాడు. మొత్తం ప్రపంచమంతా తిరిగిన మేధావిగా ఉండి కూడా అతి సామాన్యుడిగా మన విజయవాడలో బ్రతికి ఆ జెండా ఉన్నతి కోసం ఏ విధంగా పాటుపడ్డాడు. భారతదేశ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండుగ జెండా పండుగ అని విఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే భాషా అన్నారు. ఆగస్టు 15వ తేదీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని, ఆ రోజు జాతీయ జెండాను ఎగరవేయటం ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమన్నారు. గుణదల్లోని విఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచారు. భారత్ మాతాకు జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా విఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే భాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మాకు పండుగ రోజు అని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా కార్యక్రమం క్రమం తప్పకుండా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుని పేదలకు అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. భారతీయులమైనందుకు తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు. తమ సంస్థ ఉద్యోగులకు సైతం కుల మతాలకు అతీతంగా ఇదే పండుగ దినంగా నూతన వస్త్రాలు సైతం ప్రతి ఏటా అందించడం జరుగుతుందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి షేక్ వసీం అక్రమ్, ప్రతినిధులు సురేష్, గుమ్మడి బాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొనగా కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష అంటే మేము విఆర్ కన్స్ట్రక్షన్కి నేను ఒక ఫౌండేషన్ లాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. ప్రతి వర్కర్స్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. అలాగే మాకు పండగలు, అన్ని పండగల కంటే ఇదే పెద్ద పండగ అని మేము భావించి మా కుర్రోలు ఈ టీము అందరం నిన్న పొగలల్లా కష్టపడి ఇలా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే మా బాధ్యత. ఇలాగ 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటున్నాం. మళ్ళీ ఇది అయిపోయామంటే 300 మందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటాం.
ఇది పెద్ద పండగలాగా మేము భావించి ఇలాగ చేసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ డేస్ అంటే కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనకు స్వతంత్రం ఎంత దేశానికి వచ్చిందో ఆ స్వతంత్రాన్ని కాపాడుకునే రోజు ఇది. ఈ రోజుని ప్రతి వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని నేను నా మనసారా మొక్కుకుంటున్నా, దీవిస్తున్నా. మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండిని, మహిళలకు చీరలు, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని వెల్లంపల్లి ఆకాంక్షించారు. స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం నాడు వైసీపీ శ్రేణులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి జోగి రమేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి జన్మదినం సందర్భంగా చిచ్చా బ్రదర్స్ బాషీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోపుడు బండ్లను, ఇస్త్రీ బండిని చిరు వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. 50వ డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి వెల్లంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, సోదరులు, పార్టీ నాయకులందరూ కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజా జీవితం ప్రారంభించినప్పటి నుంచి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. నేను 2009లో రాజకీయాలకు వచ్చాక ప్రజా జీవితం ఎప్పుడైతే ప్రారంభించానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండడం నాకు అలవాటు అయిపోయింది. మా ఇల్లు కానీ, నా ఆఫీస్ కానీ ప్రజల మధ్యలోనే ఉంటుంది. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అలెంగాని హామీలతో ముందుకొచ్చి అధికారం చేజిక్కి చూసుకున్న తర్వాత అనేక కండిషన్లతో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నిన్న ఏదైతే పులివెందుల ఎన్నికలు జరిగినాయో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజల విశ్వాసాన్ని కూడా లెక్క చేయకుండా రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే మా మాజీ మంత్రివర్యులు మా జోగి రమేష్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. కార్పొరేటర్లు, నాయకులు, ప్రెసిడెంట్లు అందరం ఈరోజు వచ్చి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు, అమ్మవారు ఎల్లవెల్లలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ, అలాగే ఉన్నత స్థాయిలో, ఇంకా రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాను. 2047వ సంవత్సరానికి దేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముస్లిం పెద్ద ఉమర్ రెహమాన్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మహాత్మా గాంధీ చిత్రపటానికి సీనియర్ సిటిజన్ కె మల్లికార్జునరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2047వ సంవత్సరానికి దేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆనాడు మహాత్మా గాంధీ అహింస అనే ఆయుధం చేసుకుని పోరాటాలు ఎంతో మంది త్యాగ ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ఆ మహనీయుల త్యాగాలను ఎన్నటికీ మరవకూడదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వరాజ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైన అహింసావాదంతో ఉద్యమం చేసి మన భారత స్వాతంత్రం ఒక చుక్కానిలాగా, ఒక దిక్సూచిలాగా ప్రపంచానికి వెలుగు చూపించింది. అలాంటి భారతదేశం అతి తొందరలో అగ్రదేశంగా అవడానికి మోడీ గారు చేస్తున్న కృషికి
ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కృషికి మన రాష్ట్రం ఈ రెండు కూడా భారతదేశం 2047 సంవత్సరానికల్లా ఒక అగ్రరాజ్యంగా ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా స్థిరపడిపోతోంది. వీళ్ళ నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. మరొకసారి అందరూ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది స్వాతంత్రోద్యమ పోరాట వీరుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ఎంతో మంది త్యాగధనుల ఫలితమైన స్వాతంత్రాన్ని కించపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఎలక్షన్ కమిషన్ తో కలిసి దొంగ ఓట్లకు పాల్పడటం సరికాదని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. దాసరి భవన్లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దేశ ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. మనం ఎవరితో పొత్తు పెట్టుకోవాలో, ఎవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాల్సిన హక్కు ట్రంప్ కు లేదన్నారు. 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి అమెరికా సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తే పరిస్థితుల్లో భారతదేశం లేదని స్పష్టం చేశారు. మన దేశం సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పులివెందుల్లో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఎవరు అధికారంలో ఉంటే వారు ఎన్నికల నియమాలను కాలరాస్తున్నారన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు వారు చేసిన త్యాగాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా ఈరోజు గుర్తుకు చేసుకోవాలని చెప్పి కూడా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక త్యాగాలతో ఏదైతే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో ఆ స్వాతంత్రాన్ని కించపరుస్తూ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మనం ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో సంధి చేసుకోవాలి, ఎవరితో యుద్ధం చేయాలనేది కూడా ఆయనే నిర్ణయించే పద్ధతుల్లో ఇవాళ మనల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశం అమెరికన్ సామ్రాజ్యవాదులకు అడుగులకు మడుగులెత్తే స్థితిలో లేదు. ఖచ్చితంగా అమెరికన్ సామ్రాజ్యవాద దురహంకారాన్ని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క దుర్మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. మన దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగర ప్రజానీకానికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నాడు స్వాతంత్రం కోసం, మన దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి దానికోసం, మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి దానికోసం సాగినటువంటి స్వాతంత్రోద్యమం 78 సంవత్సరాల కాలంలో మనం సాధించుకున్నటువంటి దేశ సంపదని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా బ్యాంకులు కానీ, రైల్వేలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ అనేక దేశ సంపదనంతా కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటటువంటి నేటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరొక స్వాతంత్రోద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ఎదురు లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేశారన్న ఎంపీ కేశినేని చిన్ని. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం స్పష్టం. ప్రజాస్వామ్యాన్ని కూటమి నేతలు భ్రష్టు పట్టిస్తున్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అధికార బలంతో ర్యాంకింగ్ చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారని ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.